హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్. ఎవరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో 2 డేస్లో హౌ టు పాస్ డిఎం R22 వాళ్ళకి ఇది స్పెషల్ యూనిట్ అండి. అదేంటి అని అంటే ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. ఇంకొకటి, ఈ వీడియో చూడడానికి ముందు మీరు మెంబర్ కావచ్చు, సబ్స్క్రైబర్ కావచ్చు, ఆర్ కాకపోవచ్చు, ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. అప్పుడే నేను మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఒక్క యూనిట్ మాత్రం హౌ టు పాస్ అనేది పబ్లిక్లో ఉంటుంది. బట్ రిమైనింగ్ అన్ని లాక్లో ఉన్నాయండి. హౌ టు పాస్ ఎవ్రీథింగ్ కావాలంటే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నేను ఒక సిరీస్ అనేది చేస్తున్నాను. ఏవేవైతే ఎక్సెప్ట్ దిస్ యూనిట్ రిమైనింగ్ ఆల్ ఓకే. అండ్ థర్డ్ ఫోర్త్ కాకుండా మిగిలిన యూనిట్స్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవేవైతే రిపీట్ అయినాయి మీ సీనియర్స్కి, మీకు కామన్గా ఆ క్వశ్చన్స్ ఒక సిరీస్ అండ్ సొల్యూషన్స్ అయితే మెంబర్స్ కోసం సాల్వ్ చేస్తున్నాను. అది మెంబర్స్కి మాత్రమే అవైలబుల్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆ కంటెంట్ని పర్చేస్ చేయండి. 299. మీరు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ డిఎం, అన్నీ అవైలబుల్, ఇంక్లూడింగ్ హౌ టు పాస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్సో, వాటి సొల్యూషన్స్. ఇంకోటి ఏంటి అని అంటే, ఎవ్రీ మినిట్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ క్వశ్చన్ షార్ట్ పోస్ట్ చేయొచ్చు, ప్రీవియస్ పోస్ట్ చేయొచ్చు, ఆర్ ఎనీథింగ్. కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి బేటా. బట్ ఈ వీడియోని ఫస్ట్ మీరు అందరికీ షేర్ చేయండి, మీ గ్రూప్స్కి, మీ క్లాస్మేట్స్కి, అందరికీ. ఎందుకంటే ఎవ్వరూ మన సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వకూడదు. అందుకని చూడండి, చాలా క్లియర్గా అసలు ఈ యూనిట్ ఏంటంటే ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్. చూడండి నాన్న, నేను ఎక్కడ ఏది అడుగుతారని కూడా చెప్తాను. ఈ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్స్ అనేది ఈ ఇయర్ మాత్రమే మీకు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ జేఎన్టీయు కాకినాడ, అనంతపూర్ వాళ్ళకి ఆల్రెడీ రన్ అవుతుంది. వాళ్ళకి ఎంఎస్సిఎస్లో ఉంది. కావాలంటే అందులో నుంచి జేఎన్టీయు ఆల్ అన్నీ ఒకటేనండి. అందులో వచ్చిన క్వశ్చన్స్ టైం ఉంటే నేను సాల్వ్ చేస్తాను మీకోసం, ఓకేనా? బట్ మన ప్లేలిస్ట్లో ఎంత క్లియర్గా చెప్పానంటే, ఈవెన్ 1 డే ముందు చూసినా కూడా మీరు అంత పర్ఫెక్ట్గా పాస్ అవుతారు. ఐ మీన్ పాస్ అని కాదు, ఆల్మోస్ట్ 50 అబోవ్ వస్తే అంత క్లియర్గా ఉంది. ఆల్మోస్ట్ ఈ యూనిట్లో 30 వరకు ఉన్నాయండి వీడియోస్. అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఫుల్ మార్క్స్ అండ్ ది బెస్ట్ యూనిట్ అని చెప్పొచ్చు. అర్థమయ్యే వాళ్ళకైతే మాత్రం. లేదు అని అంటే మీరు వేరే యూనిట్ ఏది చదవాలో కూడా చెప్తాను, ఈ వీడియో సిరీస్లో వినండి. ఈ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ యూనిట్ అంటే 2, 3, ఫస్ట్ యూనిట్ 4, 5, సెకండ్ యూనిట్ 6, 7లో వస్తుంది, రైట్? 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ ఏబి బిట్లలో మనకు అడుగుతారండి. షూర్గా ఏబి బిట్ అడుగుతారు. ఇందులో షూర్ షాట్ వచ్చే క్వశ్చన్ కూడా చెప్తాను, ఒక్కసారి వినండి. ఫస్ట్ ఏంటి అని అంటే, చాలా మంది అడుగుతారు, మేడం ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అంటే ఏంటిదని అంటే, ప్లస్ కానీ డాట్ కానీ వాటితో ఇచ్చినటువంటి సెట్ అనేది కొన్ని ఆపరేషన్స్ని ఫామ్ చేస్తుంది, అవునా? అది నేను చాలా క్లియర్గా చెప్పాను. వాట్ ఈజ్ ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్, వాట్ ఈజ్ ద క్లోజర్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ, వాట్ ఈజ్ ద ఐడెంటిటీ, అండ్ వాట్ ఈజ్ ద అడిటివ్ ఐడెంటిటీ, అండ్ వాట్ ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ డిఫైన్ అని అడుగుతారు. అండ్ వీటితో పాటు వాట్ ఈజ్ ఎ గ్రూప్, అండ్ వాట్ ఈజ్ అ సెమీ గ్రూప్, వాట్ ఈజ్ ఎ మోనాయిడ్, అండ్ వాట్ ఈజ్ ఎబిలియన్ గ్రూప్. చాలా మంది ఎబిలియన్ లేదనుకుంటున్నారు, అది మీకుంది. లాస్ట్ డిఎం R18లో లేని వాళ్ళకు కూడా ఎబిలియన్ మీద క్వశ్చన్ అడిగారు. అదేంటో ఈ వీడియో తర్వాత మన మెంబర్స్ కోసం ఆ క్వశ్చన్ నేను సాల్వ్ చేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా షార్ట్ అడుగుతారు. కేలీ టేబుల్ నుంచి చిన్నగా, మొన్న అయితే జేఎన్టీయు కాకినాడలో ఏమని ఇచ్చారంటే, సమ్ ఏబిసి సిబిఏ ఏసిబి ఇలా ఇచ్చేసి ఇట్స్ ఫార్మ్స్ హెబిలియన్ గ్రూప్ అన్నారు. నేను ఇలాంటి క్వశ్చన్ కూడా చెప్పాను. అలా టేబుల్ ఇచ్చినప్పుడు మనం ప్రాపర్టీస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చెప్పాను. కేలీ టేబుల్ కావచ్చు అండ్ డైరెక్ట్ టేబుల్ ఇచ్చినప్పుడు అది చూడండి, ఓకే? ఆ విధంగా అడుగుతారు. షార్ట్ కావచ్చు, లాంగ్. అంటే కంపల్సరీ గ్రూప్స్ ఆర్ సెమీ గ్రూప్ మోనాయిడ్ నుంచి డామ్ షూర్ ఒక క్వశ్చన్ లాంగ్లో వస్తుంది. డిఫైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్, డిఫైన్ ద గ్రూప్, ఆల్ ద ప్రాపర్టీస్ అన్నప్పుడు క్లోజర్ అంటే ఏంటి,
ఎగ్జాంపుల్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ కన్సిడర్ న్యాచురల్ నెంబర్ అండర్ అడిషన్ అవుతుందా, న్యాచురల్ నెంబర్ అండర్ మల్టిప్లికేషన్ అవుతుందా, మీరు మన వీడియోలు చూస్తే అది మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ ఏంటి అని అంటే ఒకటి డిఫైన్ ఏ గ్రూప్ విత్ ఎగ్జాంపుల్స్ ఆర్ డిఫైన్ బ్రీఫ్లీ అని అడగొచ్చు 5 మార్క్స్కి. అప్పుడు మీరు క్లోజర్, అసోసియేటివ్, అడిటివ్ అండ్ ఇన్వర్స్ ఆ లాస్ని ఏ విధంగా ప్రూవ్ చేయాలి. ఏ కామా బి బిలాంగ్స్ టు ద గివెన్ సెట్ అనుకుంటే ఏ ప్లస్ బి అండర్ అడిషన్ అయితే దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ఎస్. ఈ విధంగా క్లోజర్కి, అసోసియేటివ్కి ఐడెంటిటీ ఏంటి, ఇన్వర్స్ ఏంటో క్లియర్గా చెప్పాను. ఓకే, అవన్నీ డిఫైన్ చేయాలి. లేదా ఎబిలియన్ గ్రూప్ అంటే వన్ మోర్ ఎక్స్ట్రా ప్రాపర్టీ ఇట్ సాటిస్ఫైస్ ద కాంపిటేటివ్. అవునా, ఆ విధంగా అడుగుతారు. లేదా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి, మ్యాట్రిక్స్ అసలు ఇవ్వనండి, మొన్న ఎగ్జామ్లో అడిగారు, దిస్ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, జస్ట్ షో దట్ ఇట్ ఈస్ అన్ ఎబిలియన్ అన్నారు. అదేంటో నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. దాన్ని 3 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. అది మన ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి మెంబర్స్. ఆ విధంగా అడగొచ్చు. సెమీ గ్రూప్ అయిపోయింది, మోనాయిడ్ అయిపోయింది. బట్ ఇక్కడనే మనకు ఒక ట్విస్ట్ ఏంటి అని అంటే కొన్ని గ్రూప్స్ ఇచ్చాను. 1 మైనస్ 1 I మైనస్ అనేది గ్రూప్ అవుతుందా, లేదా న్యాచురల్ నెంబర్ సెట్ గ్రూప్ అవుతుందా, ఇంటీజర్స్ గ్రూప్ అవుతుందా, వాటితో పాటు ZX ఆర్ Z6 Z5 అండర్ అడిషన్ ఇట్స్ ఫార్మ్స్ an abelian or not, or Z5 comma dot is a గ్రూప్ ఆర్ నాట్, ఇలాంటివి అడుగుతారు. ఇది కేలీ టేబుల్ నుంచి చేయాలండి, అది చాలా క్లియర్గా చెప్పాను. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అసలు మీరు 5 మార్క్స్ మిస్ అవ్వద్దండి గ్రూప్ మీద. ఓకే, 5 to 6 మార్క్స్. ఎందుకని షార్ట్ బిట్లో కూడా డామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది. గ్రూప్స్, సెమీ గ్రూప్, మోనాయిడ్, ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్ అండ్ కేలీస్ టేబుల్ నుంచి. ఓకే, ఇక్కడి వరకు మన సిలబస్లో జస్ట్ సెకండ్ కొంతమందికి పర్ముటేషన్ గ్రూప్ లేదండి, మిగతా వాళ్ళకు ఉంది. బట్ మీకు ఒకవేళ ఉంది ఎవరికన్నా అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఓకే, దాని తర్వాత ఇక్కడ వరకు అన్ని చూసుకోండి నాన్న. ఒక షార్ట్ చేస్తారు, ఒక లాంగ్. అంటే కంపల్సరీ ఇది మనకి ఏ కాన్సెప్ట్ వస్తుంది, మోనాయిడ్ కావచ్చు, ఆర్ సెమీ గ్రూప్ కావచ్చు, ఆర్ గ్రూప్ కావచ్చు, ఆర్ ఎబిలియన్ గ్రూప్, వీటి మీద వస్తుంది చాలా క్లియర్గా. అసలు ఎలా చెయ్యాలి, ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటో చెప్పండి, అది మొత్తం చూసుకోండి సరిపోతుంది. ఓకే, షూర్, అసలు మిస్ అవ్వద్దు. ఈ 6 మార్క్స్ వస్తాయి మీకు, ఇది మొత్తం ప్రిపేర్ అవుతాయి. దాని తర్వాత డామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి అని అంటే అది మనకి లాటిసెస్ యాజ్ పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ అంటే కంపల్సరీ పోసెట్, పార్షల్లీ ఆర్డర్డ్ సెట్ మీద డామ్ షూర్ క్వశ్చన్ వస్తుంది. ఆ పోసెట్ని ఇక్కడ ఏంటంటే పోసెట్ నుంచి హస్సే డయాగ్రామ్ డ్రా చేయమంటారు, లేదా చెక్ ద గివెన్ హస్సే డయాగ్రామ్ యాజ్ ఎ పోసెట్ అండ్ ఇట్ సాటిస్ఫైజ్ ఎ లాటిస్ అంటే పోసెట్ నుంచి లాటిస్ ఎలా చేస్తాము, హస్సే డయాగ్రామ్ నుంచి లాటిస్ ఎలా చేస్తాము, లాటిస్ అనేది పోసెట్ అవుతుందా, చాలా క్లియర్గా చాలా రీసెంట్గా వీడియోస్ పోస్ట్ చేశాను మీకోసం. ఎందుకంటే ఇది ఈ ఇయరే ఇంట్రడ్యూస్ చేశారు మీకు. బట్ లాటిస్ పోసెట్ అనేది లాస్ట్ ఇయర్ కూడా ఉంది. హస్సే డయాగ్రామ్ లాటిస్ ఒకటి ఈ ఇయర్ చేశారు. అంటే పోసెట్, లాటిస్, హస్సే డయాగ్రామ్ నేర్చుకుంటే షూర్ 1 5 మార్క్ అండ్ 1 more 1 మార్క్. ఇక్కడ కూడా 5 మార్క్ 1 మార్క్ ఇక్కడ మీకు వచ్చేస్తాయి. మేడం 2 ఒకటే బిట్లో అడగొచ్చా అంటే 2 ఒకటే బిట్లో రాకపోవచ్చు, అలానే ప్రిపేర్ అవ్వండి. అండ్ మరి ఇంకొకటి ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే చెప్తాను. అదేంటి అని అంటే మనకు స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేశారు బులియన్ ఆల్జిబ్రా. మనకి షార్ట్లో కూడా అడుగుతారు, బులియన్ ఆల్జిబ్రా లాటిస్ అవుతుందా? మరి బులియన్ ఆల్జిబ్రాలో మనకి అబ్జార్ప్షన్ లా, కామ్యుటేటివ్ లా, అసోసియేటివ్, ఐడెంటిటీ లాస్కి నేను స్పెషల్ వీడియోస్ చేశాను. A+1 = 0 అయితే ఏంటి, ఆర్ A.0 = A, కొన్ని కండిషన్స్ ఇచ్చాను, అవన్నీ చూసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం బులియన్ ఎక్స్ప్రెషన్ పోస్ట్ చేయలేదు, చేస్తాను. బులియన్ ఆల్జిబ్రాలో నుంచి కాన్సెప్ట్ లాస్ అయినా ప్రూవ్ చేయమని అడగొచ్చు, 5 లాస్ ఉన్నాయి. లేదా బులియన్ ఆల్జిబ్రా అనేది లాటిస్ అవుతుందా అని అడగొచ్చు. ఆర్ ఇంకోటి ఏంటంటే బులియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, మనం దాన్ని చెక్ చేయాల్సి ఉంటుంది, అదొకటి అడగొచ్చు. ఓకే, ఇలా అడిగిన తర్వాత మరి ఇక్కడ ఏం అడుగుతారంటే ఇది కూడా గ్రూప్ కాన్సెప్ట్లో నుంచే రావచ్చు మ్యాక్సిమం. లేదు అని అంటే హస్సే డయాగ్రామ్ మీద రావచ్చు. అంటే గ్రూప్స్ ఆర్
హస్సే డయాగ్రామ్ నుంచి వస్తుంది. మేడం నేను ఏవన్నా రెండే చెప్పండి, నేను లాస్ట్ మినిట్లోనే ఉన్నాను, నాకు ఒక 5 మార్క్స్ చాలు అనుకున్న వాళ్ళు అప్ టు ఐదర్ గ్రూప్స్ వరకైనా ప్రిపేర్ అవ్వండి. నాట్ మొనాయిడ్, సెమీ గ్రూప్, అబిలియన్ అండ్ కాన్సెప్ట్, స్టేబుల్, స్కేలీ అండ్ వాటి గురించి ప్రాబ్లమ్స్. లేదు అని అంటే పోసెట్, లాటిస్, హస్సే డయాగ్రామ్ ఈ 3 చదువుకుంటే షార్ట్గా మీకు 7 మార్క్స్ అయితే ఎటు పోవండి. బట్ వీటిని ఎలా సాల్వ్ చేయాలి అనేది వన్ టైం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రం ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా చేయలేరు. అది కూడా మీరు నా వీడియోస్ విన్న తర్వాత సేమ్ అదే ప్రాబ్లం ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మీరు చేయగలుగుతున్నారా? డైరెక్ట్ నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, అబ్బా రమారెడ్డి బాగా చెప్పింది, బాగా విన్నాం, కానీ ఎగ్జామ్లో ఎందుకు పెన్ను కదలట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. మీరు మిస్టేక్ చేయొద్దు, నాకు ఇక్కడ ఏ వచ్చు మేడం, ఇక్కడ బి వచ్చు, 2 తీసుకుపోయి 6లోనే రాస్తా అంటే మార్కులు ఇవ్వరు. ఒకవేళ నువ్వు 6A అని రాసిన క్వశ్చన్ రాంగ్ అయ్యి 6B అని 7Bలోది రాసినావు అనుకో, ఇది కరెక్ట్ అయినా దీనికి నెంబరింగ్ రాంగ్ ఉంది కాబట్టి మార్క్స్ అనేవి రావు. కాబట్టి పర్ఫెక్ట్గా రాయండి. వచ్చేటప్పుడు ఏవేవైతే మీరు అటెంప్ట్ చేయలేదో ఆ క్వశ్చన్ నెంబర్స్ వేసి సొల్యూషన్ అని రాసిరండి. బై మిస్టేక్లా క్వశ్చన్ కనుక రాంగ్ అయితే మనకి మార్క్స్ ఇస్తారు ఆ హోప్తోని. బట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మన హౌ టు పాస్ ఆల్ ఆర్ అవైలబుల్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ మెంబర్స్. ఇది మాత్రం అందరికీ అవైలబుల్ ఉంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.